హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామంలో బుద్ధుడి బొమ్మకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ టెంపుల్లో మనకి ఉప ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. అలాగే స్వామివారి ఆలయం వెనుక భాగంలో లోకేశ్వర స్వామి, లోకేశ్వరి మాత ఉప ఆలయాలు దర్శనమిస్తాయి. ఆలయంలోకి రాగానే ముందుగా మనకి నవగ్రహాల మండపం, అలాగే పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉప ఆలయాలు ఉంటాయి. విఘ్నేశ్వర స్వామివారి ఆలయ వెనుక భాగంలో మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. ప్రతి మంగళవారం విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. స్వామివారి పక్కనే మనకి శ్రీ ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ప్రతి శనివారం, మంగళవారం స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామివారి ఉప ఆలయం పక్కనే మనకి అయ్యప్ప స్వామివారి ఆలయం ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి భక్తులు అయ్యప్ప స్వామివారి మాల ధరించి స్వామివారి దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉప ఆలయాల వెనక భాగంలో మనకి నందనవనము దర్శనమిస్తుంది. ఈ నందనవనంలో మనకి లోకేశ్వర స్వామివారు, అలాగే లోకేశ్వరి మాత అమ్మవార్లు ఇక్కడ దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం మాస శివరాత్రికి లోకేశ్వర స్వామివారికి, అలాగే లోకేశ్వరి మాతకి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ప్రతి బుధవారం శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేస్తారు. మే నెలలో స్వామివారికి త్రయాణిక దీక్షగా 3 రోజుల పాటు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక దసరా 10 రోజులు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే వినాయక చవితి పండుగకి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 8వ రోజు సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక 9వ రోజు అభిషేకాలు, పూర్ణాహుతి, అలాగే గ్రామోత్సవం, ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి.
భక్త మహాశయులు భక్త బాంధవులందరూ కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరికీ విశేషంగా కలగాలని, మరి మన పల్నాడు జిల్లా అమరావతి మండలము ధరణికోట గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానము. ఈ యొక్క దేవస్థానము 1993లో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించుకుని మరి 32 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. మరి మన యొక్క దేవాలయంలో మంగళవారం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి అభిషేకాలు, అలాగే మాస శివరాత్రి నాడు లోకేశ్వరి స్వామి వారికి విశేషంగా పంచామృత స్నానాభిషేకాలు, ప్రతి బుధవారం కూడా స్వామివారికి విశేషించి పంచామృతాభిషేకాలు, ఫల రసాభిషేకాలు, ఇక్షు రసాభిషేకము, గంధాభిషేకము, భస్మాభిషేకాలు ఇత్యాది అభిషేకాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. మరి మన యొక్క దేవాలయంలో విశేషంగా విదేశీ ప్రయాణం కొరకు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా చక్కగా గంధంతో అభిషేకం చేయటం జరుగుతుంది. ఆ విధంగా గంధంతో అభిషేకం చేసిన పిమ్మట ఒక మండలం రోజుల్లోనే విదేశీ ప్రయాణ యాత్ర వాళ్ళకు కలగటం జరుగుతుంది విశేషంగా. అలాగే వివాహం కానటువంటి వారికి వివాహం కోసం విశేషంగా ఇక్షు రసాభిషేకం, చెరుకు రసంతో, ఆవు పాలతోటి చక్కగా అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఆ విధంగా అభిషేకం నిర్వహించినటువంటి వాళ్ళందరూ కూడా విశేషంగా కళ్యాణం కూడా అవటం జరుగుతుంది. అలాగే వివాహమైనటువంటి వారికి మరి ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేకుండా ఉంటారు. అటువంటి వారికి సంతానాన్ని కూడా కలగజేసేటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఫల రసాలతోటి, పంచామృతాలతోటి, సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. అలాగే చక్కగా మే నెలలో కూడా స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు త్రయాంబిక దీక్షగా 3 రోజుల పాటుగా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి విశేషమైన అభిషేకాలు, అలాగే స్వామివారికి గంధపు మైపోత, స్వామివారికి అంతా కూడా గంధాన్ని ఒళ్ళంతా కూడా అద్దేసేసి స్వామివారికి అలంకారంగా చేసి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 3వ రోజున చక్కగా గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే దసరా నవరాత్రులు కూడా మన యొక్క దేవాలయంలో విశేషంగా సుహాసినీల చేత విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ 10 రోజుల పాటుగా అమ్మవారికి కలశస్థాపన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి విశేషమైనటువంటి కుంకుమార్చన, అభిషేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే చక్కగా స్వామివారికి వినాయక చవితి మహోత్సవాలన్నీ కూడా 9 రోజుల పాటుగా నవార్ణిక దీక్షగా ప్రారంభం చేసి విశేషంగా గణపతి పూజ, పుణ్యవాచనము, నవగ్రహారాధన, కలశస్థాపన, అంకురార్పణ, అఖండ దీపారాధన ఇత్యాది వాటితో చక్కగా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అలాగే 8వ రోజున చక్కగా స్వామివారికి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది. అలాగే 9 నవరాత్రుల్లో 9వ రోజున చక్కగా స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహించి గ్రామోత్సవంగా వెళ్తూ ఉంటారు. కాబట్టి మన యొక్క దేవాలయము అత్యంత విశిష్టమైనటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయము. స్వామివారి ఉత్తర ముఖానికి అభిముఖంగా ఉన్నాడు. ఉత్తర ముఖానికి అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు. కాబట్టి స్వామివారి కుబేర స్థానంలో ఉండటం వల్ల మనం కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశేషంగా నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి స్వామివారి మీద నమ్మకంతో అనేకమైన సుదూర ప్రాంతాల నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, చివరికి అమెరికా నుంచి కూడా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని చక్కగా ఇక్కడ అభిషేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించుకుని చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ, స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి కరుణ కటాక్ష వీక్షణాలని కూడా వారి మీద ప్రసరింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తులంతా కూడా చక్కగా మన యొక్క దేవాలయానికి విచ్చేసి జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో సుదూర ప్రాంతాల నుంచి ఎవరైతే ఏ కోరికలతో వస్తున్నారో వారి కోరికలన్నీ కూడా స్వామివారు ఇత్యాది పూర్వకంగా చేసేటువంటి అభిషేక కార్యక్రమాల్లో చక్కగా అన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత అవన్నీ కూడా తీరిపోయి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందటానికి మనకు అవకాశంగా ఉంటుంది. హరి ఓం. చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.